ఇంకా మా అమ్మన్న గారు చేసి వర్షం వాళ్ళని గారు చేస్తే ఇంక నీకు జీవితాలు ఏముంటాయా? అది వెళ్ళేదేం కాదు, అది వెళ్ళేదేం ఎక్కడ ఉంటుంది. అది వెళ్ళిపోవాలనుకుంటున్నావా? వెళ్ళిపోవాలి ఏం చెప్తున్నాను కదా, అది జేబు బాగా డబ్బానీలో దాని భయం ఏదేంటి? రామ్మా తల్లి తెలుపు, నాకు లేట్ అయిపోతుంది, దండం పెట్టడం పోతుంది, కూడా పంపట్లేదు. ఎక్కి అనుకున్నాను ఇలాగా ఇలాగా ఇలా చూడ అలా వెళ్ళిపో వెళ్ళిపో ఎల్లు, లేట్ అవుతుంది. వెళ్ళాం అమ్మ ఈ కారం డబ్బేమో కొడు ఎక్కువ ముందు ఎక్కి నన్ను కలిసిన పర్వాలేదు గొడవ ఉందా ఎక్కు ఎక్కన్నా అలా వెళ్తే మాట కట్టేటువంటి వీళ్ళని చంపేయడానికి వచ్చింది, ఇది వీళ్ళని చంపేయడానికి వచ్చింది, వీళ్ళని చంపేయడానికి వచ్చింది. ఫోన్ చదివితే పైన ఉందా? నమస్తే అండి, నాది స్నేక్ క్యాచింగ్ వారం అండి, పొలగొత్త మండలం భీమడిపల్లి గ్రామం అండి. అమలాపురం సత్కార్ హోటల్లో వెనకాల గోడ అవతల నుంచి ఒక పొయ్యిలో పాము వచ్చిందని నాకు వెంటనే సమాచారం అందించారండి. అందించిన వెంటనే నేను పావు గంటలో రావటం జరిగింది. వచ్చిన వెంటనే కూడా పాము కూడా వీళ్ళు పాపం పని చేసుకుని ఉన్న వాళ్ళు వెనకాలకు వచ్చి ఊకపోయి వెనకాల దొరకటం జరిగిందండి. జరగటం ఏంటంటే యువతల పక్క అంతా డొంకలండి. ఈ వర్షాలు 4 రోజుల నుంచి, గత 4 రోజుల నుంచి కూడా వర్షాలకి ఈ పాములన్నీ కూడా చెలరేగిపోతాయండి. ఇప్పుడు ఈ వర్షాకాలం కాబట్టి ఇది కూడా పెద్ద పాము అండి. ఇది దగ్గరగా 30 సంవత్సరాలు వయసు ఉన్న పాము. ఇది 5 అడుగులు పొడుగుంది. రావడం కూడా జరిగింది. వెంటనే నేను వచ్చి తీసి ఇలా పట్టుకోవడం జరిగింది, డబ్బాలో బంధించి. ప్రజలందరూ కూడా ఒకటే నేను చెప్పేదండి, పాముల పట్ల ఈ వర్షాకాలం ఇప్పుడు వరదలన్నీ జరగటం జరుగుతుంది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎప్పుడు కూడా పాముల పట్ల నైట్ ఎక్కడికైనా ఏదైనా బ్యాట్ లైట్ వేసుకోవటం. ఇప్పుడు రైతులందరూ కూడా మొత్తం ఊడుపులన్నీ ఊడుస్తారు. ఊడ్చినప్పుడు చేలగట్లు అమ్మడానికి నీళ్ళ కోసం అని ఏదో ఎద్దడి కోసం తిరుగుతూ ఉంటారు. ప్రజలందరూ కూడా బ్యాట్ లైట్లు వేసుకుని వెళ్తాం. పాములు అంటే ఇప్పుడు అన్నీ కూడా చిన్న చిన్న కోనలు పుట్టి సమయం అండి. ఇదంతా కూడా పాము పిల్లలు ఎక్కువ సంతరించి సమయం ఇది. ఈ సమయంలో కూడా అది ఏదో పెద్ద పాము ప్రజలకి కొంచెం తెలుస్తారు. ఈ చిన్న చిన్న జాన్ కోనలు ఉంటాయి, ఇవి తెలియవండి ఎక్కువ. ఈ మధ్యలో మొన్న ఇక్కడ తలపిల్లో ఒకళ్ళు దగ్గర ఒక 6-7 చనిపోవటం కూడా జరిగిందండి. ప్రజలందరికీ కూడా ఏంటంటే పాముల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్యన ఈ కొత్తగా మనకి హైవే వేసారు. హైవే అప్పుడు కూడా ఈ రక్తపింజర పాము అనేది మంద కాదు, అసలు మన ఈ ఏరియా జాతి కాదు. అది కోరిలో మిషన్ ఎగుమతితో ఇక్కడికి వచ్చేస్తున్నాయి. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే రక్తపింజర రోడ్డు దాకా కొండ చెలవు అనుకుని అది ఏం కారదో, అది ఏం చేయదండి. అది నైటే ఎక్కువ సంతరంతాయి పాములు. అది విధులు కూడా వేస్తుంది నైట్ టైం, ఎక్కువ పసలు కొట్టదు. ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎప్పుడైనా ఎక్కడైనా పాము ఉంటే నాకు వెంటనే సమాచారం అందించండి. నా ఫోన్ నెంబర్ కూడా 9949956232 కూడా. మీకు ఎప్పుడైనా నేను అంటే ఇప్పుడు వేరే చోటుకి పాముకి వెళ్ళి 10 నిమిషాలు లేట్ అవుతుంది, కానీ ఎక్కడైనా పట్టుకుని నేను ఉంటాను.